కలపబడిన వారిమై ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. 49వ వచనాన్ని మనందరము కలిపి చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గురుడి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థన కొరకై ప్రభు దగ్గర కనిపెట్టిన మేరకు దేవుడు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశారు. మరి ఈ తిమ్మయ్య అనే వాని కుమారుడైన బర్తిమయ్య గురుడివాడై మరి త్రోవ పక్కన కూర్చుని ఉన్నప్పుడు, యేసుప్రభువారు ఆ దారిని వెళ్తున్నప్పుడు వాడు యేసుప్రభు ఆ దారిని వెళుచున్నాడని విని, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని అతడు కేకలు వేసి పిలిచినప్పుడు, దారిన పోవుచున్నవారు ఈ బర్తిమయ్యను గద్దించారు. ఊరకుండు అని ఆయనతో చెప్పినప్పటికీ వాడు మరి ఎక్కువగా యేసుకు వినిపించేలాగున మరి బిగ్గరగా కేకలు వేసి, దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఇతడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభువారు వాని కేకలు విని యేసుప్రభువారు చెప్పారు, మరి వాని నా దగ్గరికి తీసుకొని రండి అని ఆయన వారు చెప్పినప్పుడు ఆయన శిష్యులు ఆయన గుడ్డివాని దగ్గరికి వెళ్ళి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని వీరు చెప్పారన్నమాట. దేవుడు ప్రార్థన కొరకే నేను ప్రభు దగ్గర కనిపెట్టిన మేరకు ఈ చిన్న మాటనే దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఈ 49వ వచనంలో ఆయన అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. నేను చాలా సమయం దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేశారు. ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆ గుడ్డివాణ్ణి ఆయన శిష్యులు వెళ్ళి ఆయన తీసుకొచ్చేటప్పుడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు రా అని ఆయనతో చెప్పలేదు, కానీ ముందు ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు అన్నాడు. అంటే ఆయన నిన్ను పిలిచాడు అంటే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన నిన్ను పిలిచాడు అంటే ఆయన నీకు సహాయము చేయగలిగిన వాడు. ఆయన నిన్ను పిలిచాడు అంటే నిన్ను ఆదుకోగలిగిన వాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం ఇంకేమీ లేదు. అర్థమైందా? ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, నువ్వు ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలిచాడు. అర్థమైందా? మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, ఒకవేళ ఆయన వచ్చేదాకా ఆయన ఒక అధికారనుకో, లేకపోతే ఒక ఆయన ఎవరైనా సహాయం కొరకో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, ఒకవేళ ఆయన ఇంట్లో ఉన్నాడనుకో, ఆయన మనం పిలిచేదాకా మరి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు మనం బయట కూర్చోబెట్టినప్పుడు, ఆయన పిలిచాడు అంటే మనం లోనికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను పిలిచాడు అంటే నా సమస్య విని నాకు పరిష్కారం చేయగలుగుతాడు. ఆయన నన్ను పిలవలేదా, ఆయన నా మన వినడు, నాకు సహాయం చేయలేడు. ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునే మాట అంటే, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఈ గుడ్డివానికి ఆయన శిష్యులు చెప్పిన మాట ఇది. ముందు నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో. వాడు ఇంతకాలము కూడా ధైర్యము లేనివాడుగా అధైర్యముతో బ్రతికినవాడు. ఏంటి అతనికి అధైర్యము? మీరు ఎవరైనా చూడండి, ఒక అంగవైకల్యం కలిగిన వారు ధైర్యము చెడిన వారై ఉంటారు. కారణం ఏంటంటే, నేను ఎలా బ్రతకాలి, నన్ను ఎవరు నడిపిస్తారు, నన్ను ఎవరు చూస్తారు,
నన్ను ఎవరు పోషిస్తారు, నాకెవరు సహాయం చేయగలుగుతారు, నేనైతే లేవలేను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఎంతో కృంగిపోయిన వారుగా ఉంటారు వారు. అలాంటి కృంగిన వారిని ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అలాంటి వారిని అందరినీ కూడా దేవుడు ఆయన ధైర్యపరచగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు. అందుకనే ఈ గుడ్డివానితో మొదలు చెప్పిన మాట ఏంటంటే, ఆయన శిష్యులు, నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో, ఇంక నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన నిన్ను పిలిచాడు అంటే ఇక నీ కన్నులను తెరిచినట్లే, ఆయన నీకు సహాయం చేసినట్లే, ఇక నువ్వు చక్కగా జీవించవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారు ఎవరినైనా పిలిచాడు అనగా, లేక ఎవరినైనా ముట్టాడు అనగా, ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చారు అంటే ఆయన వారికి సహాయం చేయకుండా ఎవరిని ఆయన తన దగ్గర నుంచి పంపించేవాడు కాదు. మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయములో యేసు ప్రభువారి దగ్గరికి అనేక మంది రోగులను తీసుకొచ్చారు. అనేక రకాలైన రోగాలు కలిగిన వారిని యేసు వద్దకు వారు ఎంతమందిని అయితే తీసుకొచ్చారో వారందరినీ కూడా యేసు ప్రభువారు బాగు చేశారు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరిని కూడా దేవుడు యేసు ప్రభువారు బాగు చేయకుండా ఎవరినీ పంపలేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారి దగ్గరికి గుడ్డివాడిని తీసుకొచ్చే ముందు అంటున్నారు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇక నీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను కూడా యేసు ప్రభువారు ఈ లోకములో నుండి మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన తన ప్రజలుగా లేక ఆయన జనాంగముగా ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్న దేవుడు మనల్ని విడిచిపెడతాడంటావా? మనకు సహాయం చేయకుండా ఉంటాడంటావా? చాలాసార్లు మనం యేసు ప్రభువారిని నమ్ముకున్నప్పటికీ కూడా ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం దేవుడు ఎలా సాయం చేస్తాడు? ఏది నా బ్రతికిలాగే ఉంది కదా, నా సమస్యలు ఇలాగే ఉన్నాయి కదా, నా ఆర్థిక ఇబ్బందులు ఇలాగే ఉన్నాయి కదా, నా ఆరోగ్య పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి కదా అని చాలాసార్లు కృంగిపోతాం. కానీ యేసు ప్రభువారి మీద నీకు విశ్వాసము, నమ్మకం ఉంటే, ఆయన నిన్ను పిలిచి ఉంటే తప్పక నిన్ను ఆదుకోగలిగిన దేవుడు ఆయన. కొన్ని మాటలు మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కొక్కరిని ఆయన పిలిచిన విధానాన్ని చూసినప్పుడు, ఆయన పిలిచిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో, వారిని కాపాడగలిగిన వాడో, వారి సమస్యలు తీర్చగలిగిన వాడో ఆయన వారు గుర్తించగలిగారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను కూడా ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. ఆయనతో కూడా మన సహవాసము కలిగి ఉండాలని, ఆయన బిడ్డలుగా జీవించాలని ఆ దేవుడు మనల్ని పిలిచాడనమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అండి. 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ రాత్రి ఆ తిమ్మయ్య అనే కుమారుడిన ఆ భర్తమేని దేవుడు పిలిచాడనమాట. అతను నా ఎద్దుకు తీసుకుని రండి అని పిలిచినప్పుడు యేసు ప్రభువారి శిష్యులు ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళి, ధైర్యం తెచ్చుకో, యేసు నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను పిలిచాడు అంటే నీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే, ఆయన నిన్ను పిలిచాడు అంటే ఆయన నీ కండ్లను తెరిచినట్లే, ఆయన నిన్ను పిలిచాడు అంటే ఆయన నీకు సహాయం చేయగలిగిన వాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఈ లోకములో నుంచి దేవుడు మనల్ని నిజంగా పిలిచి ఉంటే, పిలిచిన దేవుడు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన వాడును. నేను ఎవరినైతే పిలిచానో వారి ఎడల నేను చాలా నమ్మకంగా ఉండేవాడిని. ప్రియ సహోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువారిని నమ్ముకున్న నీవు నేను కూడా ఆయన మనల్ని లోకములో నుండి ఆయన ఏర్పరచుకొని ఆయన మనల్ని పిలిచి తన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ సమస్యలన్నిటినీ తీర్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు నమ్ముతావా? అందుకని అంటున్నాడు, ముందేమంటున్నాడు తెలుసా, నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యం తెచ్చుకుంటేనే కదా
నేను నీకు సహాయం చేయగలుగుతాను. మీ అందరికీ తెలుసు కదా, ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోగిని డాక్టర్ మొదట ఏం చేస్తాడంటే అతను ముందు ధైర్యపరుస్తాడు, అతను ముందు బలపరుస్తాడు. భయపడకు, నీకు వచ్చింది పెద్ద రోగమేమీ కాదు, ఇలాంటి రోగాలు ఎన్నో వచ్చాయి, ఇంతకంటే భయంకరమైన వచ్చాయి, ఎన్నో మందులు ఉన్నాయి, ఇవన్నీ వాడితే నువ్వు తగ్గిపోతావు, నువ్వు బాగానే ఉంటావు. ముందు నీలో ఉన్న అధైర్యాన్ని తీసేసుకో, నీ పిరికితనం తీసుకో. నువ్వు ధైర్యంగా ఉంటే నువ్వు బాగవుతావు. నువ్వు ధైర్యం లేదా నీ రోగానికి మందే లేదు. అర్థమైందా? చాలాసార్లు చిన్న చిన్న రోగాలు మనల్ని ఇంకా వదిలిపెట్టవు. పెద్ద రోగాలేమీ కాదు, చిన్నవే. ఆ రోగాలే మనల్ని వదిలిపెట్టవు. ఎందుకు వదలవో తెలుసా? మనం వేస్తున్న మందుల మీద మనకే నమ్మకం ఉండదు. మనం వేస్తున్న మందుల మీద మనకు నమ్మకం ఉండదు. రెండవదిగా ఇంక నాకు బాగవదు, ఇంక నేను ఎప్పుడు ఇంక ఇలాగే ఉండిపోతాను అనే అవిశ్వాసము, అపనమ్మకం ఎప్పుడైతే, మనకు అధైర్యం ఎప్పుడైతే వచ్చిందో, నువ్వెన్ని మందులు వేసినా ఇంక నీకు ఆ రోగము తగ్గనే తగ్గదు. ఎందుకంటే మనోవ్యాధికి మందే లేదట. ముందు ఆ వ్యాధి నుంచి బయటికి రాగలుగుతాను అనే ధైర్యం నీకుంటే ఎంత పెద్ద రోగాన్నైనా నువ్వు జయించగలుగుతావు. ఆ రోగం నుంచి నువ్వు బయటికి రాలేదనుకో, అది చిన్న రోగమైనా నిన్ను చంపేస్తుంది. అది మీ అందరికీ తెలుసు కదా, 2020-21 సంవత్సరాల్లో కరోనా, నిజంగా కరోనా అనేది పెద్ద జబ్బేమీ కాదు, కానీ ఎన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. దేనిచే చచ్చిపోయారట? ముఖ్యంగా భయమే వాళ్ళు చంపేసిందట. కరోనా వైరస్ ఎవరు భయపడ్డారో భయపడే వాళ్ళందరూ చంపేసింది. ధైర్యంగా ఉన్న ముసలోళ్ళు కూడా దాన్ని జయించేశారు. 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ముసలోళ్ళు జయించారు. కానీ చిన్న పిల్లలు సైతం కూడా చచ్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారిలో ఆ ధైర్యం లేకపోవడం వల్ల. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీలో ముందు ధైర్యం ఉందా? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మొదట ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఏం కలిగి ఉండాలో తెలుసా? ధైర్యాన్ని కలిగి ఉండాలట. మీ అందరికీ తెలుసు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 వచ్చినవండి. 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే. ఆయనను బట్టి మనకు మొదట ధైర్యం ఉండాలట. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు అందరిలాంటి వాడు కాదు. రెండవదిగా ఆయన ఒక మానవుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, ఎల్లప్పుడూ జీవించుచున్నవాడు. నా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడిని నేను నమ్మాను. అలాంటి దేవుడిని నమ్మి నేను ఎందుకు భయపడాలా? నేనెందుకు అధైర్యపడాలా? నాకు ఎలా జరుగుతుందేమో, నేను ఎలాగైపోతానేమో, నా కుటుంబం ఎలాగైపోతుందేమో, నా ఆరోగ్యం ఎలాగైపోతుందేమో, నా పరిస్థితులను ఇలా మారిపోతాయేమని ఎందుకు నీలో అధైర్యం? నీ దేవుడు లేడా? నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. అందుకంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియాతో దేవుడు మాట్లాడినప్పుడు అంటాడు, ఇర్మియా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేనెవరినో తెలుసా? ఈ సర్వం మీద అధికారము కలిగిన దేవుణ్ణి, ఈ సర్వ సృష్టికి కూడా నేనే దేవుడును, సర్వశక్తిమంతుని నేను చెయ్యలేందంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. నువ్వు నమ్ముతావా? మనం యేసు ప్రభువుని నమ్మినప్పటికీ కూడా ఎంత పిరికి వాళ్ళమో, ఎంత అధైర్యమో. అర్థమైందా? ఒక కలెక్టర్ గారు, ఆయన కలెక్టర్ అవ్వకముందు ఒక ఇంజనీర్గా ఉన్నప్పుడు, ఆయన ఒక సివిల్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు ఎక్కడో అడవులో ఒక ప్రాజెక్ట్ కడుతున్నాడట. ఆయన కడుతున్నప్పుడు అక్కడ అందరూ కూడా చెప్పారట, అయ్యా ఇంజనీర్ గారు, ఈ ప్రాంతాల్లో పులి తిరుగుతుంది, జాగ్రత్త, మీరు ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతున్నారు, ఎప్పుడైనా అది మీ మీద దాడి చేయొచ్చు, ఎందుకంటే ఎంతోమంది మీద దాడి చేసింది అది మేము చెప్తున్నాం అన్నారట. సరే,
అది నన్ను అది చూసినప్పుడు కదా, నేను దాని కంటికి కనబడినప్పుడు కదా, అప్పుడు చూద్దాంలే అని ఈయన భయపడలేదట. ఒకరోజు నిజంగా పులి ఈయనకి ఎదురుపడిందంట. నిజంగా పులి ఎదురుపడిందంట. ఈయన ఏం చేశాడో తెలుసా? కదలకుంటూ అలాగే నిలబడ్డాడట. కదలకుంటూ అలాగే నిలబడ్డాడట. అది చూసి 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 వెళ్ళిపోయిందంట. చూసి చూసి వెళ్ళిపోయిందంట. అప్పుడు ఈయన దాన్ని నిలిపాడట. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు ఆయన, పులికట మనం కదలకుంటూ నిలబడితే దాని కన్నులకి పొడుగ్గా కనపడతామంట మనం. అది ఎందుకంటే అది ఇలా పొడుగ్గా ఉంటుంది కదా, అది నేల ఇలాగ ఉంటుంది. మనిషిని చూస్తే నువ్వు చెట్లా కనపడతాడటాడు, చాలా పెద్దోడుగా కనపడతాడట. అందుకంట త్వరగా మనిషి మీదకి రావడానికి భయపడుతుందట. అది నిజంగా మనిషిని చూస్తే, మనిషి కానీ కదలకుండా నిలబడ్డాడు అంటే అది భయపడుతుందట. కానీ కొంచెం కదిలేమా అది అనుకుంటుందట, ఎక్కడ నా మీదకి వచ్చి నన్ను పడిపి చంపేస్తాడేమో అని ముందు అదే పడిపోద్దట మన మీద. అంతే కదా, భయపడితే చిన్న గాలి శబ్దం కూడా మనల్ని భయపడుతుంది. మన ఇంట్లో మనకే భయం. అర్థమైందా? భయపడే వాళ్ళు ఎక్కడైనా భయపడతారు. ధైర్యం ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడా భయపడరు, దేనికి భయపడరు. అదే దేవుని బిడ్డకున్న మొదటి ధైర్యం. నువ్వు యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముతావో ఆ రోజు నుంచి అసలు నువ్వు భయం అనేదే నీకు పోవాలా. యేసు ప్రభువు దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటిగా ఆయన చెప్పిన మొదటి మాటే అది. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అండి. 16:33. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుప్రభువారు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, తను నమ్మిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకో. నీకు మొట్టమొదటికి రావాల్సిందంటే ధైర్యము. ఏ సమస్య నీ మీదకి వచ్చినా, ఎలాంటి కష్టాలు నీ మీదకున్నా ముందు మాత్రం నువ్వు అధైర్యపడకూడదు. ఎప్పుడు నువ్వు ధైర్యంగానే ఉండాలా. అందుకని అంటాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట. దేవుని బిడ్డ ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాడట, దేనికి భయపడ్డట. ఎందుకు భయపడ్డు తెలుసా? అతన్ని కాపాడేవాడు అతనితో ఉండగా అతనికి భయం ఏంటి? మీ అందరికీ తెలుసు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు అంటాడు, ఆయన తన గొర్రెలను వెలుపలికి నడిపించినప్పుడల్లా గొర్రెలకు ముందు నడుస్తూ ఉంటాడట. నీకేదైనా అపాయము, నీకేదైనా కీడు, నీకేదైనా నష్టము నీకు వస్తుంది అంటే నీకంటే ముందుగా నీ దేవుణ్ణి ఎదుర్కోవాలి అవి. ఎందుకంటే నీ ముందు దేవుడు ఉంటాడు కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆయన దాటి నీ దగ్గరికి రావాలా. ఆయన దాటకుండా నీ మీదకి రాదు. ఒకవేళ ఆయన అనుమతిస్తేనే నీ మీదకి వస్తుంది, ఆయన అనుమతి లేకుండా ఏది నీ మీదకి రాదు. ఒకవేళ అదే నీ మీదకి వచ్చింది అనుకోండి, అయితే దేవుడు కూడా దానికి అనుమతించాడు. సరే, దేవుడే దీన్ని అనుమతించినప్పుడు నేనెందుకు భయపడాలా? ఏమో ఇందులో దేవుడు నాకేం సహాయం చేయాలనుకుంటున్నాడో, నాకేమి నేర్పించాలనుకుంటున్నాడో, నేనేమి నేర్చుకోవాలో, సరే అందులోనే నేను నేర్చుకుంటాను, నాకేంటి భయం? ఒక దేవుని బిడ్డకున్న ధైర్యం ఏంటంటే, అందుకనడు గాఢాంధకరపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయమునకును భయపడను. ఎందుకు నేను భయపడనో తెలుసా? నాతో దేవుడుండగా నాకెందుకు భయం? దేవుని బిడ్డలు ఎంత గాఢాంధకరపు లోయలో సంచరించినా, ఎంత ఒంటరిగా ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. అందుకని అంటాడు ఆయన, నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఆయన నీకు సహాయము చేయగలిగిన దేవుడు, నిన్నెప్పుడూ విడిచిపెట్టడు. మనందరికీ తెలుసు కదా, రక్షింప నేరక ఉన్నట్లు నా హస్తము కురచ కాలేదు. నేను నీకు సహాయము చేయడానికి నా చెయ్యెప్పుడు కూడా చిన్నది కాదు. ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు? ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? నీలో ఎందుకు ఆ పిరికితను? నేను లేనా? నన్ను నమ్ముతున్నావా? నా మీద నీకు విశ్వాసం ఉందా? నేను పిలిచిన దేవుణ్ణి నేను ఎందుకు పిలిచానో తెలుసా? నాతో నువ్వు సహవాసము కలిగి ఉండాలని, నేను నీతో సహవాసము కలిగి ఉండాలని. అందుకు నేను పిలిచాను. నేను నీతో ఉంటే నీ సమస్యలన్నీ తీర్చగలిగిన వాడిని.
నీకెన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటినీ తీర్చగలిగిన దేవుణ్ణి నువ్వు నమ్ముతావా? అందుకనే ఆ గుడ్డివాడితో చెప్తున్నారు, ధైర్యము తెచ్చుకో, యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన పిలిచాడు అంటే నీ సహాయము కలిగినట్లే. ఆయన నిన్ను పిలిచాడు అంటే నీ కండ్లను ఆయన తెరిచినట్లే. ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు దాకా నువ్వెంత భయపడ్డావో ఇప్పుడు నుంచి నువ్వు భయపడవలసిన అవసరతే నీకు లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు, నీకు సహాయం చేయుచున్న దేవుడు అంత గొప్ప దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా నన్ను నమ్మావు, ఎన్ని సంవత్సరాలుగా నా సన్నిధికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాలుగా నా వాక్యాన్ని వింటున్నావు, అయినా ఇంకా నీలో ఉన్న పిరికితనం మాత్రం పోలేదు. ఏమో ముందున్న పరిస్థితులు ఏంటో, నేనేమైపోతానో, నా పరిస్థితులు ఏమైపోతాయో, నాకేముంది, నాకు ఏదైనా వస్తే నన్ను ఎవరు ఆదుకుంటారు. ఎప్పుడు మనలో ఈ సాతానుడు మనల్ని శోధిస్తూ మనల్ని ఎప్పుడు కూడా అధైర్యపరిచేవాడిగా ఉంటాడనమాట. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, నువ్వు భవిష్యత్తును చూస్తే భయపడతావు. భవిష్యత్తును చూసావా, నువ్వెప్పుడు భయపడతానే బతుకుతావు. నీ గతాన్ని గుర్తు చేసుకున్నావా, నువ్వెప్పుడు ధైర్యంగానే బ్రతుకుతావు. ఎందుకో తెలుసా? ఇంతకాలం నన్ను కాపాడాడే, ఇంతకాలం నేను భూమి మీద ఉన్నానే, ఇంతకాలం దేవుడు నాకు అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడు ఇంకెందుకు నేను భయపడాలా? ఇక ముందు దాన్ని చూసి నేను ఎందుకు భయపడాలా? ఇప్పుడు దాకా కాపాడిన దేవుడికి నాకు భవిష్యత్తులో సహాయం చేయలేడా? నాకెందుకు ఆ విశ్వాసం? ఈ రోజున్న దేవుడే రేపున్నాడు, రేపున్న దేవుడే ఎల్లుండున్నాడు. నేను భయపడవలసిన అవసరం లేదు. అందుకని అంటాడు కదా, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అంటాడు, రేపుడు గురించి మీరు చింతింపకుడి, రేపు దాని సంగతుల గురించి అదే చింతిస్తుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభువారు ఎన్నో ఉదాహరణలు చెప్పాడు. ఆయన అడవి గడ్డిని చూడు, అడవి పువ్వులను చూడు, ఆకాశ పక్షులను చూడు, వీటినన్నిటినీ నేను పోషిస్తున్నానే, ఈ అడవి పువ్వులను అలంకరిస్తున్నానే, ఇన్ని వాటికి నేను సహాయం చేయుచున్నవాడిని, నీకు నేను సహాయం చేయలేనా? నేను నిన్ను ఆదుకోలేనా? నేను నీకు సహాయం చేయలేని అంత అసమర్థుని అనుకున్నావా? శక్తి లేనివాడిని అనుకుంటున్నావా? మన దేవుణ్ణి మనమే శక్తిహీనులుగా చేస్తున్నాం. కానీ ఆయన మాత్రం శక్తిహీనుడు కాదు. ఆయన ఎప్పుడూ బలవంతుడైన. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆ భర్తమేతో చెప్తున్నారు, అయ్యా నువ్వు ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఈరోజు నిన్ను నన్ను పిలిచిన దేవుడు నిన్ను వదిలిపెడతాడంటావా? నిన్ను విడిచిపెడతాడంటావా? నువ్వేదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉండిపోతాడనుకున్నావా? అలాంటి దేవుడా? ఆయన అంటాడు, నేనేమి ఒక విగ్రహము లాంటి దేవుణ్ణి కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? ఒక విగ్రహము లాంటి దేవుడు కాదు. ఆయన కళ్ళుండి చూడకుండా ఉండేవాడు కాదు. ఆయన నోరుండి మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. ఆయన చెవులుండి వినకుండా ఉండే దేవుడు కాదు. ఆయన చేతులుండి సహాయము చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆయన పాదములుండి ఆయన మన దగ్గరికి రాకుండా ఉండే దేవుడు కాదు ఆయన. కానీ మనం అనుకుంటున్నాం, మన దేవుడిని ఒక విగ్రహంగానే మనం చూస్తున్నాం. నిజంగా నువ్వు ఆ దేవుడిని అంతకాలం ఒక విగ్రహంగా చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడులే, ఆయన ఏమి ఇస్తాడులే, ఆయన మన దగ్గరికి ఏమి వస్తాడులే, మనం ఎప్పుడూ కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఇదే నీ నమ్మకం నా మీద, అంతే కదా. నువ్వు నన్ను ఎంత నమ్ముతావో నీ నమ్మిక చెప్పునే నీకు జరుగుతుంది. నువ్వు ఎంత నమ్మకుండా ఉంటావో ఆ అపనమ్మకమే నా దగ్గర నుంచి నీకు ఏ సహాయము రాకుండా అవే చేస్తాయి. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి నేను సమస్తమును సాధ్యం చేయగలను అంటున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి నీకు ధైర్యం ఉందా? ఏమైనా ధైర్యం ఉండాలో తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయము చేయగలిగిన దేవుడు. దేవుడు అబ్రహాముని పిలిచాడట. మీ అందరికీ తెలుసు కదా. ఆయన అంటాడు, నేను అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముని ఒంటరిగా పిలిచాను. అబ్రహాముకు అప్పుడేమీ ఆస్తులేమీ లేవు.
అబ్రహాము అప్పటికేమీ ధనవంతుడేమీ కాదు. అర్థమైందా? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒంటరిగా పిలిచాడట. అబ్రహామును తను బయలుదేరినప్పుడు కూడా ఏదో ఆస్తిపరుడుగా బయలుదేరలేదు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత, అబ్రహాము దేవుడు మాట విన్న తర్వాత, అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము గొప్పవాడయ్యాడు. అబ్రహాము మొదటి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు కదా. అతడు మెస్పోతోమియాలో ఉన్నప్పుడు వాళ్ళు విగ్రహారాధన కలిగిన వారు, వాళ్ళు బొమ్మల్ని అమ్ముకొని బ్రతికేవారు. అబ్రహాము యొక్క వంశం అలాంటిది. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుడి యొక్క మాటకు లోబడి అతడు బయటికి రావడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాముని పిలిచిన దేవుడు ఎంత నమ్మదగినవాడో తెలుసా? అందుకనే అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడూ నమ్మాడు. ఆయన ఎప్పుడూ దేవుడి మీద అవిశ్వాసం అనేది ఉంచలేదు. అబ్రహాము గురించి చెప్పవలసి వస్తే 3 విషయాలు చెప్తాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి దేవుడికి అంటే దేవుడి మీద అబ్రహాముకి ఎంత విశ్వాసము అంటే, అబ్రహామా, నేను చూపించుచున్న ఆ దేశమునకు నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, అది ఏ దేశము, ఇలాంటివి ఏమీ చెప్పలేదు. నేను నీకు చూపించబోవు దేశమునకు నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. అంతే. అబ్రహాము బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఆయన బయలుదేరాడట. అంతే కదా, మనం ఎన్నోసార్లు చెప్తాం కదా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహాము తన ప్రయాణం మొదలుపెట్టాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే తన ప్రయాణం మొదలుపెట్టాడు అంటే దేవుడి మీద అబ్రహాముకున్న నమ్మకం ఎంతో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలని దేవుడు చెప్పాడో, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాడో ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళలేడా? నేనెందుకు అనుమానించాలా? ఒకవేళ చూడండి, ఒకవేళ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఒకవేళ ఇంటికి వచ్చే భర్త అంటాడు, నువ్వు బట్టలు వేసుకో త్వరగా బయటికి వెళ్ళాలి అన్నాడు అనుకోండి, ఎక్కడికి అని అడిగామనుకో, అప్పుడు ఆయన ఏమంటాడు? అంటే చెప్తేనేగా నువ్వు రావా, చెప్తేనేగా నువ్వు రావా, నేను చెప్తున్నా నువ్వు రా అంటాడు. అంతే. ఇప్పుడు భార్య ఏమంటుంది? నువ్వు చెప్తేనే వస్తాను, నువ్వు చెప్పకుండా ఎక్కడికి పడితే అక్కడ రమ్మంటే నేను వచ్చేస్తాను అంటే ఏమంటాడు ఆయన? నా మాటకు నువ్వు ఏంటి గౌరవించింది? ఎక్కడికో నేను చెప్తేనే వస్తావా? అదా నువ్వు నాకు ఇచ్చిన విలువ? అంటే నేను నిన్ను తీసుకెళ్ళేవాడిని, నిన్ను ఎక్కడ తీసుకెళ్తాను? నీకు ఇష్టం లేని చోటకి, నిన్ను బాధ పెట్టే చోటుకి, నిన్ను శ్రమపరిచే చోటుకి నేను ఎందుకు తీసుకెళ్తాను నువ్వు అనుకుంటున్నావు? అంటే నేను అలాంటి వాడినా? అంటే నువ్వు నన్ను అలా లెక్కేసావా? అందుకే కదా నువ్వు రానంటున్నావు. ఎక్కడికైతే నేను చెప్తే అక్కడికైతే నువ్వు చెప్తేనే వస్తావా? మరి ఆయన అండా. మరి ఇప్పుడు అబ్రహామును దేవుడు బయలుదేరమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ తీసుకెళ్తావు, ఆ స్థలం ఏంటి, ఇవన్నీ ఆయన ఏం అడగలేదు. నన్ను పిలిచిన దేవుడు నన్ను రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్తాను. ఎక్కడికి ఆయన ఎక్కడ తీసుకెళ్ళి వెళ్తాను నేను. ఒకవేళ ఆయన నన్ను అగాధంలో తీసుకెళ్ళినా వెళ్తాను, ఒకవేళ ఆయన నన్ను సముద్రంలో తీసుకెళ్ళినా వెళ్తాను, ఒకవేళ ఆయన అగ్ని మధ్య తీసుకెళ్ళినా వెళ్తాను. ఎందుకో తెలుసా? ఆయన నాతో ఉండగా నేను ఎక్కడికి వెళ్తే ఆయన నాతో ఉంటే నాకు భయం ఏంటి కదా. ఈ వాగ్దానం చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. 43 యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అర్థమైందా? ఒకవేళ దేవుడే కానీ ఈ నదుల్లో గుండా, అగ్ని గుండా, మరి జలముల్లో పడి తీసుకెళ్ళవలసి వస్తే ఆయన తీసుకెళ్తున్నప్పుడు నీకు భయం ఏంటి? అంతే అంటారా? ఇశ్రాయేలీ ప్రజలకు ముందు ఎర్ర సముద్రాన్ని పెట్టాడు దేవుడు. ఎర్ర సముద్రం పెట్టినప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు ఏమన్నారు? వెనకాలేమో సైన్యం తిరుగుతుంది, ముందేమో సముద్రం ఉంది. మోషేతో అన్నారు, మోషే, ఈ సముద్రంలో పడి చచ్చే కంటే మేము ఐగుప్తులకు దాసులు అవ్వడం ఏం మేలు కదా, మమ్మల్ని ఎందుకు ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చావు అన్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటి? నా ప్రజలను నేను సముద్రం గుండా కూడా నేను తీసుకెళ్ళగలిగిన వాడిని. అర్థమైందా?
సముద్రాన్ని తన ప్రజల కొరకు పాయలు చేసి దేవుడు సముద్రంలో నుంచి ఆరిన నేలను దేవుడు తీసుకెళ్ళాడు. అంటే నేను నడిపిస్తున్న దేవుడు, నీకు ముందు నడుస్తున్న దేవుడు, అది జలములైనా సముద్రమైనా అగ్ని అయినా సరే అవి నిన్నేమీ చేయవు. మీ అందరికీ తెలుసు కదా. రెండవదిగా షద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో పాడేసినప్పుడు వారి తల వెంట్రుకలో ఒక ఇంటికైనను కాలేదట. అసలు నిప్పు వేడి తగలగానే వెంట్రుకలు కాలిపోతాయి. వేడి తగలగానే మనం పొయ్యి దగ్గర పెట్టకూడదు. చాలాసార్లు మా వెంట్రుకలు చాలా కాలిపోతాయి అనమాట. ఎందుకంటే వంట చేసేవాళ్ళం కదా. పొయ్యి దగ్గరికి వెళ్ళగానే ఆ వేడి కొట్టగానే కాలిపోయాయి అన్నమాట. కానీ వారి తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకైనా కాలేదు. రెండవదిగా వారి బట్టలకు పొగవాసనను పట్టలేదట. నీ దేవుడు నిన్ను ఏ పరిస్థితులు గుండా తీసుకెళ్తే నీకెందుకు? ఆయన కాపాడగలిగిన వాడు ఆయన. వెళ్ళవలసింది నువ్వు లోబడి వెళ్ళావా, ఆయన మాటకు లోబడ్డావా, ఆయన నిన్ను కాపాడుతాడు. అందుకన్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన నిన్ను పిలిచాడు అంటే నీ సమస్యలు ఎన్నైనా తీర్చగలిగిన వాడు ఆయన. ఎన్నైనా తీర్చగలిగిన వాడు. నీకెందుకు ఆ భయం? నువ్వెందుకు ఆలోచించాలా? దేని గురించి నువ్వెందుకు భయపడాలా? అర్థమైందా? నిన్ను నన్ను కాపాడగలిగిన దేవుడు ఉండగా, మనం నమ్ముకున్న దేవుడు అంత శక్తిమంతుడే ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలా? ఒకవేళ దేవుడే కానీ దాన్ని అనుమతిస్తే మనకెందుకు భయం? ఒకవేళ దేవుడు మనల్ని సముద్రం మధ్య తీసుకెళ్ళినా, ఒకవేళ దేవుడు మన అగ్ని మధ్య తీసుకెళ్ళినా, అనేకమైన పరీక్ష పరిశోధనల మధ్య నుంచి దేవుడు మనం తీసుకెళ్ళినా ఎల్లు. నీ దేవుడు నిన్నే వదిలిపెట్టడు కదా. నువ్వెన్ని కష్టాలు గుండా వెళ్తున్నావో, నువ్వెన్ని బాధలు గుండా వెళ్తున్నావో, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నావో, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడంటావా? ఆయన చూసి ఊరకుండే దేవుడా? ఆయన సహాయం చేయకుండా ఉండే దేవుడా? అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అబ్రహాము యొక్క మొదటి విశ్వాసం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలుదేరాడంట. దేవుడిని ఎంత నమ్మాడు. ఆయనను పిలిచి ఆయన వెళ్ళమన్నాడు అంటే ఆయన ఎక్కడ తీసుకెళ్తాడో నాకేం తెలుసు. ఆయన ఎక్కడ తీసుకెళ్ళినా వెళ్తానంతే. ఆయన ఏ పరిస్థితులు కూడా తీసుకెళ్ళినా వెళ్తానంతే. ఆయన చూసుకుంటాడు. ఇంకా రమ్మన్నవాడు ఆయన కాబట్టి నా బాధ్యతలన్నీ భరించడా. చూడండి, మనం ఎవరినైనా మనతో తోడు రమ్మన్నాం అనుకోండి, ఎవరైనా ఊరెళ్ళేటప్పుడు మనతో తోడు రమ్మన్నాం అనుకోండి, ఆ వచ్చే మనిషికి మనం ఏం చూడాలా? రాను పోను ఛార్జీ మంది, రాను పోను ఆయన ఎక్కడ ఉంటామో అక్కడ భోజనం అంతా ఖర్చు అంతా మంది, అన్నీ మనం చూసుకుంటాం. నేను రమ్మన్ననే కానీ ఆహారం భోజనం పెడతానని అంటే ఏమంటారు? ఊరుకుంటారా? ఇంటికాడ చక్కగా వండుకు తినేదాన్ని నన్ను రమ్మన్నావంటే ఎందుకు రమ్మన్నట్టు నువ్వు రమ్మని నేను వచ్చాను అంటే నాకు కావలసిన బాధ్యతలన్నీ నువ్వు తీర్చవలసిందే. దేవుడు మరి నేను రమ్మన్నాడంటే, ఆయనని పిలిచాడు అంటే మరి నీ బాధ్యతను భరించడంటావా? మన అవిశ్వాసం. దేవుడు నమ్ముకుంటే దేవుడు చేస్తాడా? దేవుడు ఇస్తాడా? గాల్లో దీపమేటి దేవుడా? దేవుడు అంటే దేవుడు ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? ఎలాగిస్తాడు? ఇది నా అవిశ్వాసం. ఇది నా అవిశ్వాసం. నువ్వు నమ్ము చూడు ఒకసారి దేవుణ్ణి. ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన ఎన్ని బలమైన కార్యాలు చేయగలుగుతాడు, ఎన్ని అద్భుతమైన కార్యాలు చూడగలుగుతావో మీకు ఎన్నోసార్లు చూపించాను ఆ మాటను. సరే, మరలా ఈ రాత్రి అవసరం కాదు చూపిస్తాను మీకు. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. యేసు ప్రభువారు ఆయన ఇలాగూ చెప్పారు. ఆయన ఏం చెప్పారో మీకు చూపిస్తాను. 40వ వచనమండి, 11వ అధ్యాయము యోహాను సువార్త 40వ అధ్యాయము. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. మార్తతో చెప్తున్నాడు, మార్తా, నువ్వు నన్ను నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను చెప్పాను కదా. నువ్వు నమ్మితే చాలు, చనిపోయిన నీ సహోదరుడు కూడా తిరిగి బ్రతకగలుగుతాడు. ఇది అసాధ్యం. చచ్చిపోయిన ఎలా బ్రతుకుతారండి? అయినా నేటికి 4 రోజులు అయిపోయింది సమాధిలో పెట్టి, ఇప్పుడు దుర్వాసన కొట్టేవాడు ఎలా బ్రతుకుతాడు?
మార్తా, నన్ను నమ్ము, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నిటికీ చనిపోడు. నన్ను నమ్ముచున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలిచాను అంటే నీకు నేను సహాయం చేయలేని వాడిననా, నిన్ను ఆదుకోలేని వాడిననా, నిన్ను విడిపించలేని వాడిననా, నీ కష్టాల నుండి, నీ బాధల నుండి, నీ దారిద్ర్యం నుండి విడిపించలేననా? మరి ఇంకెందుకు? నేను ఎందుకు పిలిచానో తెలుసా? నేను ఎవరినైనా ఈ భూమి మీద పిలిచాను అంటే 3 కారణాలు చేస్తాను అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక, రోమా 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనమండి. 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. నిన్ను పిలిచాడు అంటే ఆయన నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు అంటే నిన్ను మహిమపరుస్తాడు. అర్థమైందా? ఒక వ్యక్తి నిన్ను పిలిచాడు అంటే ఆయన ఊరికి నిన్ను పిలవడు. అర్థమైందా? ఒక వ్యక్తి నిన్ను పిలిచాడు అంటే ఏదో ఒక కారణం లేకుండా నిన్ను పిలవడు. ఈరోజు యేసు ప్రభువారు నిన్ను పిలిచాడు అంటే దేనికి పిలిచాడు ఆయన? దేని కొరకు నేను పిలిచాడు ఆయన? ఎప్పుడైనా ఆలోచించవా? అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో ఈ మాట చాలా ఖచ్చితమైన మాట అన్నమాట. ఏంటంటే చూపిస్తాను మీకు. పేతురు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక, ఆ 2వ పత్రిక, క్షమించండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అండి. 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. అర్థమైందా? నీ పిలిపేంటో, నీ నిశ్చయత ఏంటో తెలుసుకోవడానికి మరి జాగ్రత్త పడు. అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? దేని కొరకు పిలిచాడు? ఏం చేయమని చెప్పాడు? ఆయన ఎందుకు కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఎప్పుడైనా గుర్తించావా? అసలు మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడో మనకే తెలియదు. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడో మనకే తెలియదు. ఎందుకు తన బిడ్డలుగా చేసుకున్నాడో మనకే తెలియదు. ఇక మనకే తెలియనప్పుడు ఇంకెవరు చెప్తావు? అందుకే కదా ఈరోజు యేసుప్రభువు వారి గురించి ఎవరికైనా చెప్పాలి అంటే ఏం చెప్తాం? దేవుడి గురించి చెప్పడానికి మనకు నోరెక్కడది? నోరున్నా మాట్లాడలేము. ఇప్పుడు ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడో, ఎందుకు నిన్ను దేవుడు నమ్ముకునేలా చేశాడో అది నీకే తెలియలేనప్పుడు నువ్వెవరికి చెప్తావు? అర్థమైందా? ఒక ఆయన అంటే బైబిల్ గ్రంథంలో ఇలాగ చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, 22 అపోస్తల కార్యములు 22వ అధ్యాయం కానీ 26వ అధ్యాయం కానీ తన గురించి తను చెప్తున్నప్పుడు, రాజుల ఎదుట నిలబడినప్పుడు అన్నాడు, రాజా, దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో నాకు తెలుసు. నన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడో తెలుసా? మీ అందరి ఎదుట నేను ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అపోస్తలుడైన పౌలుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో అతనికి ఆకాశం నుండి వెలుగు అతని ముఖాన్ని కొట్టి 3 రోజులు అతని కండ్లు కనపడక దమస్కులోని ఆయన ఒక శర్మకారుని యొక్క సీమోనికి ఇంట్లో ఉన్నప్పుడు అననీయ అనే ఒక ప్రవక్తను పంపించినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అన్నాడు అననీయ, అయ్యా, ఆ సౌలు అనేవాడు బహు దుర్మార్గుడు, దమస్క పట్టణంలో ఉన్న వారిని అందరినీ, క్రైస్తవులను చంపడానికి, దేవుడు నమ్ముకున్న ప్రజలు చంపడానికి వస్తున్నాడు. అలాంటి వాడి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావేంటి అంటే అన్నాడు, నువ్వు వెళ్ళు, అతన్ని నేను దర్శించానయ్యా, అతను నా నామము నిమిత్తము అనేకమైన శ్రమలను అనుభవించుటకు నేను అతన్ని ఉపయోగించుకున్న ఒక సాధనం. ఆయన రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట అతడు నా కొరకు సాక్ష్యం ఇవ్వడానికే నేను అతన్ని ఏర్పరచుకున్నాను. అందుకనే పౌలు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చేవాడు. అవునా?
ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. అగ్రిప్రాజు దగ్గర సాక్ష్యం ఇచ్చాడు, అంతకు ముందున్న రాజు దగ్గర సాక్ష్యం ఇచ్చాడు, కైసరికి పంపించినప్పుడు కైసరి ఎదురు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆ రాజుతో చోటు చెప్పాడు, రాజా, నేనేమైనా నేరము చేసిన వాడిని అయితే నేను చేసిన నేరం ఏంటో రుజువు చేయండి. నేరము లేకుండా నా మీద మీరు అధికారం చేయడానికి మీకెవరికి అధికారం లేదు. ఎందుకంటే నేను పుట్టుకతోటే రోమీయుడను, మీరైతే ఈ వారసత్వాన్ని కొనుక్కున్నారు. నేను పుట్టుకతోటే రోమీయుడిని, నా మీద ఎవరికీ అధికారం లేదు. అర్థమైందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, అసలు దేవుడు ఎందుకు నిన్ను ఆయన నమ్ముకునేలాగా చేశాడు? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఆయన ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? అది అసలు మనకు తెలుసా? అదే తెలియలేనప్పుడు, ఎందుకు నువ్వు దేవుడు నమ్ముకున్నావో తెలియలేనప్పుడు ఇంకా ఆయన ద్వారా నువ్వు ఏ మేలు పొందుతావు? మిమ్మల్ని ఎవరినైనా పిలిచారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని పిలిచారనుకోండి, అయ్యా నన్ను ఎందుకు పిలిచారు మీరు? నా పనేంటి? నేనేం చెయ్యాలా? మీ దగ్గర నేను వచ్చాను అంటే నన్ను ఏం చేయని పిలిచారు మీరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను పిలిచాను అంటే ఎందుకు నేను పిలిచాను నీకు తెలుసా? ఆ పిలిపే యొక్క అర్థం ఏంటో నీకు తెలుసా? నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకో. మొదట నేను ఎందుకు పిలిచానో నీవు తెలుసుకో. ఆ పిలుపు నేను ఎందుకు పిలిచానో నువ్వు తెలుసుకుంటే దానికి తగినట్లుగానే నువ్వు ఉంటావు. ఆ పిలుపేంటో నీకు తెలియలేనప్పుడు, అసలు ఎందుకు పిలువబడ్డావో నీకే తెలియలేనప్పుడు నువ్వు దేవుడి కోసం ఎలా జీవించగలుగుతావు? నువ్వు ఎలా బ్రతకగలుగుతావు? ఆయన గురించి నువ్వు ఎలా సాక్ష్యం ఇవ్వగలుగుతావు? అందుకని అంటున్నాడు, నీ పిలుపేంటో నీకు తెలుసా? దేవుడు అందరినీ ఒకలాగా పిలవలేదు. దేవుడు అందరినీ ఒకలా పిలవలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు దేవుడు పిలిచాడు. అర్థమైందా? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు పిలిచాడు. అలా పిలువబడిన వారు ఏ పని కొరకైతే పిలువబడ్డారో ఆ పని మాత్రమే చేశారు. ఆ పని మాత్రమే చేశారు. అంతకు మించి వారు చేయలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అదే అబ్రహాము గుర్తించాడు. రెండవదిగా, అబ్రహాముకి దేవుడికి అంటే ఎంత నమ్మకము అంటే, 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముని పిలిచి అబ్రహాముకు ఒక మాట ఇచ్చాడు. అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలను భూమి మీద ఇసుక రేణువలే విస్తరింపచేస్తాను, నీకు నేను కొడుకునిస్తాను అని చెప్పాడు దేవుడు. 24 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల్లో అబ్రహాముకి కొడుకునిస్తానన్న దేవుడు 99 సంవత్సరాల వయసు వరకు కూడా అబ్రహాము కొడుకు పుట్టలేదు. ఎన్ని సమస్యలు, ఎన్ని రకాలైన శోధనలు. పుడతాడా? ఇక నీ కొడుకు పుట్టే అవకాశం ఉందా? నీ భార్య చూస్తే ముసలిదైపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, మరి ఇంకెలా నీకు సాధ్యము? అయితే అబ్రహాముకు ఒకటే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటో తెలుసా? వాగ్దానము చేసినవాడు మాట తప్పడు. ఆయన మాట ఇచ్చాడా, మాట నెరవేరుస్తాడు. అబ్రహాముకి దేవుడి మీద ఎంత నమ్మకమో చూడండి. నా దేవుడు మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు. ఆయన ఇస్తాను అన్నాడా, ఆయన ఇస్తాడు. ఇస్తానన్నాడా, ఇస్తాడంతే. ఎప్పుడు ఇస్తాడు? ఇది మన సమస్య. ఎప్పుడు, ఎలాగా? దేవుడు అంటున్నాడు, అయినా నీకు అనవసరం, ఇస్తాను అని చెప్పాను. ఎప్పుడు ఇస్తాను? ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, లేకపోతే వచ్చే ఇంకా 2 సంవత్సరాల తర్వాత? ఎప్పుడు? అది నీకు అనవసరం. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు నేను చేస్తాను కదా, నీకెందుకు కంగారు? ఎప్పుడు ఏది జరగాలో అన్నీ నేను చేస్తాను. మీ అందరికీ తెలుసు కదా, కాలములు సమయములు అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఎప్పుడు ఏది జరగాలన్నా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు భూమి మీద. మరి అలాంటి దేవుడు ఆయన ఇచ్చేదాకా ఎందుకు మనకు ఓపిక లేదు? ఆయన ఇచ్చేదాకా ఎందుకు మనం ఆయన కొరకు ఎదురు చూడలేకపోతున్నాం? ఎందుకు ఆయన మీద నమ్మకం లేదు? అబ్రహాం అలాగ కాదు. 99 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు
అబ్రహాముకి ఎదురు చూస్తున్న ఇంతకాలం కూడా కొడుకు పుట్టకపోయినా దేవుడే ఆ ముగ్గురు దేవదూతలు అబ్రహాము దగ్గరికి వచ్చి కనపడినప్పుడు అన్నారు, అబ్రహ్మ నీ కొడుకు పుడతాడంటావా? ఇస్తానని చెప్పాడు కదా, దేవుడు ఇస్తాడా? వాళ్ళు అన్నారు. అబ్రహాము చెప్పాడు, అయ్యా నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఇస్తాను అంటే ఇస్తాడు. శారా నవ్వింది కానీ అబ్రహాం మాత్రం నవ్వలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను కాపాడగలిగిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నీ అవసరతలు తీర్చగలిగిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నీ ఆర్థిక పరిస్థితులన్నిటినీ బాగు చేయగలిగిన వాడు, నిన్ను పిలిచిన దేవుడు ఈ భూమి మీద నీకు కావలసిన అన్నిటినీ ఇవ్వగలిగిన దేవుడు. నమ్ముతావా? అది నీకు సాధ్యమా? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నమ్మకపోవడం వల్లే నేనేది చేయలేకపోతున్నాను. నీ జీవితంలో అంత అపనమ్మకమే, ఎప్పుడూ అధైర్యమే, ఎప్పుడూ పిరికితనమే. ఇంకెలాంటి పరిస్థితులు ఉంటే నేను నీకు ఎలా సహాయం చేయగలను? నా రాజ్యమునకు పిరికివారు అసలు మొట్టమొదటిగా దేవుడు రాజ్యం చేరలేరట. మీ అందరికీ తెలుసు కదా, దేవుని రాజ్యము చేరలేని వారి లిస్టు ఆయన చెప్పాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం అన్నాడు. మొట్టమొదట ఆ లిస్టులో ఎవరున్నారు అంటే వీళ్ళే ఉన్నారట, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, వీళ్ళెవ్వరూ కూడా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించరట. ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి నమ్ముకొని ఎంత పిరికితనం తెలుసా? అన్నిటికీ పిరికితనమే, అన్నిటికీ అధైర్యమే. అందుకే దేవుడు అన్నాడు, మీలాంటి పిరికి వారికి నా రాజ్యం ఇవ్వాలనుకోవట్లేదు. నా రాజ్యం ఎవరికో తెలుసా? ధైర్యముగా జీవించేవారు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేవారు. నా దేవుడు మాతో ఉండగా మాకెందుకు భయం? మేము ఎందుకు భయపడాలా? ఒకవేళ దేవుడే కానీ ఈరోజు నా ప్రాణాన్నే తీసుకుంటాను అనుకున్నా సరే భయపడం. ఒకవేళ మరణమే మన ముందొచ్చి నిలబడింది అనుకోండి, ఎంత సంతోషంతో మరణిస్తాం తెలుసా? ప్రభువా నీకు వందనాలు, నన్ను ఆ మరణానికి నువ్వు అప్పగించాలని, నీ రాజ్యం తీసుకెళ్ళాలనుకుంటున్నావు. ఎందుకంటే నా సంతోషం ఏముంది? నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళినా వెళ్తాను నేను. అర్థమైందా? మనం దేనికి భయపడేవారం కాదు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా దేవుళ్ళో ఉండగలుగుతావో అప్పుడే దేవుడు నీ సమస్యలన్నీ తీర్చగలిగిన వాడు, నీ పరిస్థితులన్నీ బాగు చేయగలిగిన వాడు. ఎందుకో తెలుసా? నిన్ను పిలిచిన దేవుడు అంత గొప్పవాడు. నిన్ను పిలిచిన దేవుడు ఒక మానవుడు కాదు. నిన్ను పిలిచిన దేవుడు అసమర్థుడు కాదు. నిన్ను పిలిచిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఇంకొక మాట మీకు చూపిస్తాను నేను. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక మనందరికీ బాగా పరిచయమైన మాటే. మొదటి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైన వాడు ఏం చేస్తాడట? మీ శరీరమును, మీ ప్రాణమును, మీ ఆత్మను ఆయన రాకడ వరకు కాపాడగలిగిన వాడట. నమ్ముతావా? అదే రోజు అంటున్నాడు. ఆ భర్తమయ్య అనే గుడ్డివాడితో ఆయన శిష్యులు చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకోవయ్యా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆయన నిన్ను పిలిచాడు అంటే ఇక నీ సమస్యలే పోయినట్లు. ఇక నువ్వు గుడ్డివాడుగా బ్రతకవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు అధైర్యపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎలాగ బ్రతకాలి అని ఇప్పుడు దాకా నువ్వు బాధపడ్డావే, ఈ త్రోవ పక్కన వెళ్తున్న వారిని భిక్ష పెట్టుకుని బతికావే, ఇప్పుడు నువ్వు అలాగ బ్రతకవలసిన అవసరతే నీకుండదు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను పిలిచాడు అంటే నిన్ను స్వతంత్రుడిగా చేయగలుగుతాడు.
ఆయన నిన్ను పిలిచాడు అంటే నీ గురుడితనాన్ని నీ దగ్గర నుంచి తీసివేయగలిగిన వాడు. ఆయన నిన్ను పిలిచాడు అంటే నీ దారిద్ర్యం నుంచి పోగొట్టగలిగిన వాడు. ఆయన నిన్ను పిలిచాడు అంటే నిన్ను స్వస్థపరచగలిగిన వాడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్ముతావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచిన దేవుడిని, నేను ఎంత గొప్పవాడినో నీకు ఎప్పుడైనా అర్థమవుతుందా? ఎందుకు మరి భయపడుతున్నావు? ఈరోజు లోకంలో నీకు ఎందుకు ఆ భయాలు? నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోద్దో, నా పిల్లలు ఏమైపోతారో, తర్వాత నా కుటుంబం ఎలా బ్రతుకుతుందో, నేను ఎలా బ్రతుకుతానో, ఇవన్నీ నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ నీ కొరకు ఆలోచించే దేవుడు ఉన్నాడు. అందుకని అంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీ చింత ఆయన మీద వేయి. దేవుడి మీద వేసినప్పుడు ఆయన చూసుకుంటాడు, ఆయన చేయగలుగుతాడు. అవన్నీ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడంటే ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన ఈ భూమి మీద సమస్తమును నిర్వహించగలిగిన దేవుడు. అలాంటి బలమైన దేవుని నమ్ముకున్న మనం ఈరోజు ఆయన బట్టి మనం ధైర్యంగా బ్రతుకుతున్నామా? ఈరోజు ఆయన బట్టి మనకున్న ధైర్యం ఏంటి? ఈరోజు నీకున్న ధైర్యం ఏంటి? ఎంతకాలం పిరికితనంతో బ్రతుకుతావు? దేవుడి దగ్గర నుంచి సహాయం పొందకుండా ఎంతకాలం ఉంటావు? నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు నువ్వు గుర్తించావా? ఆ దేవుడు నిన్ను పిలిచిన వాడు అయితే నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను పోషించగలిగిన దేవుడు. అలాంటి దేవుడు కాకపోతే ఆయన నిన్నెందుకు పిలుస్తాడు? ఆయన అందుకని అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. అబ్రహాముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని అబ్రహాం ఎంచాడు. అబ్రహాము దేవుడిని ఎలా ఎంచాడో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నాకు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆయన ఎప్పుడూ నన్ను విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడూ నాకు కఠినమైన మార్గము కూడా తీసుకెళ్ళిన అప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడగలుగుతాడు. అబ్రహాం ఎంత బలమైన విశ్వాసం కలిగినవాడు. ఆయన పిలిచిన వాడు. ఆయన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ ధైర్యం నీకుంటే ఈ భూమి మీద నువ్వు ఏదైనా సాధించగలవు. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చేపలు పట్టుకునే జాలరుల్ని యేసుప్రభువారు పిలిచాడట. మీరు వచ్చి నన్ను వెంబడించండి అని పిలిచాడట. వాళ్ళు ఏం చేశారంట? తమ వలలు విడిచి ఆయన్ని వెంబడించారు. ఆయన పిలిచినప్పుడు వీళ్ళకి ఏం రావాలా? అప్పటికి యేసుకి ఒక ఇల్లు లేదు. అప్పటికి యేసుప్రభువారికి ఆస్తి లేదు. అప్పటికి యేసుప్రభువారికి ఏమీ లేదు. ఏదో లోకంలో అంటారు చూసారా, ఒంటరిగా ఉంటే తాడు బంగారం లేనోడు రైడు అంటారు చూసారా. అంటే ఆడికి ఇల్లు వాకులు కూడా లేనోడు. అలాంటి వాడికి ఇంకెవరు చూస్తారో చెప్పండి? ఆనాడు యేసుప్రభువారు ఒంటరిగా తిరుగుతూ ఆ చేపలు పట్టుకునే వారిని చూసి, పామరులను చూసి, మీరు వచ్చి నన్ను వెంబడించండి అని చెప్పగానే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించరి అంటాడు ఆయన. వాళ్ళకి ఎన్ని అనుమానాలు రావాలా? అసలుకే చదువుకోలేని వాళ్ళు. చదువుకున్న వాళ్ళైనా ఆలోచిస్తారో, చదువులేని ఇంకెంత ఆలోచిస్తారో చూడండి. కానీ వాళ్ళొకటే నమ్మకం, ఆయన పిలిచాడు అంటే ఆయనే చూసుకుంటాడు మన కోసం. మనం ఎందుకు ఆలోచించాలా? వారు అదే నమ్మకంతో వచ్చారు. యేసు వారిని చూచి ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళని చూడలేదు. ఆయనెవరో వీళ్ళకి తెలియదు, వీనెవరో వాళ్ళకి తెలియదు. ఆయన వారిని చూసి పిలిచాడంతే. పిలవగానే వారు యేసుని వెంబడించడానికి ఇష్టపడ్డారు. ఒకరు నాకు ఇప్పుడు ఇలా అడిగారు, అయ్యా మేము నిన్ను సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించామే, మాకేమిస్తావు? మాకేం కలుగుతుందో చెప్పు. అప్పుడు అన్నాడు, మీరు ఏమైతే నా కొరకు విడిచిపెట్టారో ఆ ఇహమందు 100 రెట్లుగాను పరమందు కూడా మీరు నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. ఇంతకంటే మీకు ఏం కావాలో చెప్పు. మీకేం కావాలా? మీకు నేను ఇవ్వనా? మీకు నేను చూడలేనా? మీ అవసరతలు తీర్చలేనా? మీరు వచ్చి నన్ను వెంబడిస్తే మీ కుటుంబ పోషణ, మీ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను నేను తీరుస్తాను.
నీకేంటి ఆ బాధ? అలాగని పేతురు యొక్క భార్య కానీ, ఆయన పిల్లలు కానీ, లేకపోతే ఉన్నవాళ్ళ భార్యలు కానీ, అయ్యా మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మా జీవనం సాగుతలేదని ఎప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగినట్లు లేదే. ఎందుకంటే వీళ్ళు పిలిచాడు, వారు ఆయన్ని వెంబడించారు కాబట్టి వీరిని చూసుకోవాల్సిన బాధ్యత ఈయనకే ఉంది, వాళ్ళు విడిచిపెట్టి వచ్చిన కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంది. అందుకనే యేసు ప్రభువారు వీళ్ళను చూశాడు, ఆయన వెంబడించే వారిని పోషిస్తున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆయన కాపాడుతున్నాడు. మీరు ఒకసారి చూడండి, పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు యేసుప్రభువారికి ఎవరో చెప్పలేదు. యేసు తానే వెళ్ళి ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరిచినప్పుడు ఆమెను లేచి వేళకు ఉపచారం చేసిందంట. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ అక్కర్లను తీర్చగలిగిన వాడు, అది నీ కుటుంబ సమస్యలు కూడా తీర్చగలిగిన వాడు. యేసుప్రభువారు అన్నిటికీ సరిపోయినవాడు. నీ వ్యక్తిగతంగా సరిపోతాడు, నీ కుటుంబ జీవితంలో సరిపోతాడు, నీ సంఘ జీవితంలో సరిపోతాడు. యేసుప్రభువారిని నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు అంగీకరించినా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఆయన పెట్టినా, ఆయన అన్నిటికీ సరిపోయినవాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచినవాడు యేసు, నిన్ను పిలిచినవాడు సర్వశక్తిమంతుడు, నిన్ను పిలిచినవాడు సర్వాధికారం కలిగిన దేవుడు. అలాంటి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయన లేడా? ఆయన నీ సమస్యను తీర్చలేడా? ఆయన నీ కష్టాన్ని తీర్చలేడా? ఆయన నీ బాధల నుంచి విడిపించలేడా? ఆయన నీ యొక్క వ్యాధి నుంచి నిన్ను స్వస్థపరచలేడా? నీకు ఏ సమస్య వచ్చినా చేయగలిగిన దేవుడు. నువ్వు నమ్ముతావా? అందుకని ఈ భర్తమేతో చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకోవయ్యా, ఆయన అతను నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలిచాడు అంటే ఇంక నీకు సమస్య లేదు. ఇంకా ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించావా? నా పరిస్థితులు ఎలాంటివైనా నువ్వు కూడా ఆయన తీర్చగలిగినవాడు, ఎంత సమస్యనైనా తీర్చగలిగినవాడు. మన సమస్యలు మనకి పెద్దవేమో కానీ మన దేవుడికి ఏమీ పెద్దవి కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా కుమారుని యొక్క సహవాసానికి, నా సహవాసానికి మేము పిలిచిన దేవుణ్ణి, నేను నమ్మకమైన వాడిని. మీ శరీరమును, మీ ప్రాణాన్ని, మీ ఆత్మను కాపాడుతాను నేను. ఎప్పుడు దాకంటే మరణము వరకు, ఏ భూమి మీద ఉన్నంత వరకు నేనేది మీకు తక్కువ చేయను. నన్ను నమ్ముతావా? నన్ను నమ్ము. నువ్వెప్పుడూ అధైర్యపడద్దు, నువ్వెప్పుడూ ధైర్యంగానే ఉండు. నువ్వెంత దేవుడి మీద ధైర్యాన్ని పెట్టుకుంటావో ఆ ధైర్యమే నీకు విజయాన్ని చేయగలుగుతుంది. అందుకంటాడు, ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన చేయగలుగుతాడు. అది నీకు ఉండవలసిన ధైర్యం, నీకు ఉండవలసిన నమ్మకం. అలాంటి ధైర్యంతో ఈ రాత్రి మనం ప్రార్థనలోనికి వెళదాం. ప్రభువా, అనేక సార్లు నన్ను నువ్వు పిలిచినప్పటికీ, నన్ను నువ్వు బిడ్డగా చేసుకున్నప్పటికీ అనేక సార్లు నేను భయపడిన వ్యక్తిని, ధైర్యం లేని వ్యక్తిని. అనేక సార్లు జరుగుతున్న పరిస్థితులు చూసి, అనుభవిస్తున్న స్థితిగతులు చూసి అనేక సార్లు నేను అవిశ్వాసపడి ఎన్నిసార్లు నేను దుఃఖపెట్టాను. ఆ గుడ్డివాడైన భర్తమయ్యి దావీదు కుమారుడు నన్ను రక్షించని కేకలు వేస్తే అతను నేను దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతని కండ్లనిచ్చావే, అతను ధైర్యపరిచావే, అతను దారిద్ర్యాన్నే పోగొట్టేవే, అతనిలో ఉన్న అధైర్యాన్నే తీసివేసిన దేవుడివే. ఈరోజు నన్ను పిలిచిన దేవుడు ఇంక నాకెంత గొప్పవాడు. ఈరోజు నాతో కూడా మాట్లాడు. నిజమే, అనేక సార్లు ఎన్నో నీ మీద నమ్మకము, విశ్వాసాన్ని కోల్పోయి నిన్ను నమ్మలేక నేనెంతో అవిశ్వాసగా జీవించాను. అబ్రహాము, అతన్ని మీరు పిలిచినప్పుడు దేవుడు నమ్మదగినవాడు అని ఎంచడం వల్ల అబ్రహాముని ఎంత ఆశీర్వదించారు. ఎంతోమందిని బైబిల్లో పిలిచారు, వారు ఏమీ ఆలోచించలేదు. విద్యలేని పామరులైన నీ శిష్యులు పిలిచినప్పుడు వారు ఏమీ సందేహించకుండా నిన్ను వెంబడించారు. వారు ఎప్పుడైతే నిన్ను వెంబడించారో వాళ్ళ అవసరతలను తీర్చావు, వారి కుటుంబాన్ని కూడా నువ్వు పోషించిన దేవుడు ఎంత గొప్పవాడు. అనేక సార్లు
నా పిలుపేంటో, నా ఏర్పాటు ఏంటో నిశ్చయం చేసుకోలేని పరిస్థితులు, ఎందుకు నన్ను పిలిచావో తెలుసుకోలేని పరిస్థితులు కలిగి ఉన్నాను. నన్ను క్షమించు. ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను. ఈ లోకములో ఏ పరిస్థితులు గుండా నేను వెళ్ళినా దేనికి భయపడకున్నట్లుగా నాకు సహాయం చేయి. నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేయి. నాలో ఉన్న అధైర్యాన్ని తీసివేయి. ధైర్యముతో నీ కొరకు జీవించేవాడిగా నన్ను సిద్ధపరచు. నేను పిరికివాడిగా పిరికిదానిగా బ్రతకడం కాదు, ఒక ధైర్యము కలిగిన వ్యక్తిగా జీవించడానికి నాకు సహాయం చేయి. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా నాకు ముందుగా నడిచే దేవుడు నువ్వుండగా నాకేంటి భయం. అందుకని ఈ రాత్రి నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకునేవాడిగా నాతో మాట్లాడు. అటువంటి ధైర్యంగా నేను జీవించట్లో నన్ను సిద్ధపరచు అని ప్రభు దగ్గర కొద్ది సమయం మనంగా పరిశీలన చేసుకొని ప్రభుకు పరిచర్య కొరకు ప్రార్థన చేద్దామండి. ఈ రాత్రి పరిశుద్ధులైన వారి కొరకు, దైవజనులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు, అలాగే రక్షించబడి సాతాను చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడిన వారి కొరకు, అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది, లక్షల మంది క్రైస్తవులను, దేవుని ఎరగిన వారు, అన్యజనులైన వారు, కమ్యూనిస్టు వారు, మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న వారు, దేవుని ప్రజలను ఎంతగానో బాధిస్తూ, వారు హింసిస్తూ చంపుతున్న పరిస్థితులు, అలాంటి వారికి దేవుడు వారి కాపుదల, భద్రత, ధైర్యాన్ని, నెమ్మదిని అనుగ్రహించేలాగా, వారికి కావలసిన అన్నవస్త్రము దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే బాధిస్తున్న వారి కఠిన హృదయాన్ని దేవుడు బద్దలు చేసి వారు మనోనేత్రాలు తెరిచి దేవుడు వారిని రక్షణ పొందేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లోని ఎబ్రోన్లో ఉన్న కలవరమైన పరిస్థితులు దేవుడు తీసివేసి సమాధానంగా దేవుడు పరిచర్య జరిగించబట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఇలుపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించండి. అక్కడ సేవ చేస్తున్న దైవజనులైన వారి కొరకు, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు, అలాగే లంకిలిపాలెంలో జోనాథన్ మార్టిన్ గారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థించేయండి. 28వ తేదీ ఉదయం 10 గంటలకు మరి పద్మాసు ప్రార్థనా మందిరము వారు నూతన మందిరాన్ని నిర్మించారు. వారి మందిరం యొక్క డెడికేషన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు జరగనే ఉంటుంది. మరి నిలబడే దైవ సేవకులైన వారిని దేవుడు అభిషేకించి వాడుకునేలాగా, దేవుని ప్రజలు ఆ స్థలానికి వచ్చేవారు ఏ కీడు నష్టం జరగకున్నట్లుగా స్థలానికి వచ్చి సహవాసంలో పాల్గొని ఎంతో సంతోషంతో వారి డెడికేషన్ పనులన్నీ జరగడంలో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిలో జరుగుతున్న పరిచర్య కొరకు, నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు, స్థానిక సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు, ఆత్మీయంగా చల్లారుతున్నవారు, వెనకబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మీ వ్యక్తిగతంగాను, మీ కుటుంబంగాను ఉన్న మీ సమస్యల కొరకు ప్రార్థించండి. అలాగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ఈ పరిచర్య కొరకు కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రార్థన